జై వారాహి మాత. నేను చెన్నై నుంచి వచ్చానండి. ఈ టెంపుల్ కాశీ వారాహి మాత స్వయంగా ఇక్కడ వెలిచింది అంటేనే మన అదృష్టం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనం కాశీ వెళ్ళాలి, ఎప్పుడు ముసలైపోయినాక వెళ్ళాలి అనే ప్రాసెస్ లో అందరూ ఉంటారు. అలాంటిది మన కాశీ వారాహి మాత మన కోసం ఇక్కడికే వచ్చేసి అందరికీ వరాలు ఇస్తోంది. రోజు 5-6 వేల మంది అండి. అసలు పేషెన్సీ నాకు ఈ జనాల్ని చూసి ఆ సంతోషము, అది ఏడుపు, ఆ సౌండ్, గోల, ఆ చెవులకి చాలా అద్భుతంగా అర్థనాదాలు గాని, ఆ సౌండ్స్ గాని, ఆ మంత్రాలు, వేద మంత్రాలు గాని, ఒక కాశీ కాదు ఆ పరలోకం నుంచి ఆ శివుడు పార్వతి వచ్చి ఇక్కడ మనకి సందడి చేసే అంత అద్భుతంగా జరిగినాయి అండి 9 రోజులు నవరాత్రులు. చాలా చాలా అంటే అద్భుతమైన అనుభూతిని పొంది వెళ్తున్నాను ఇక్కడ నుంచి. నేను 9 రోజులు ఫినిష్ చేసుకొని, ఈ టెంపుల్ కూడా చాలా పీస్ ఆఫ్ ప్లేస్. అసలు ఈ టెంపుల్ అంటేనే చిన్న చిన్న ప్లేసెస్ లో ఉంటాయి, కానీ ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ నే అరేంజ్ చేసేసి ఈ ప్లేస్ లోనే ఈ భవానీలు, మాలలు, ఇక్కడే స్నానాలు, ఇక్కడే భోజనాలకు 5-6 మంది ఎవరండి పెడతారు? 3 పూట్ల, ఒక్క పూట కూడా కాదు. ఓన్లీ ఫ్రైడే కంటిన్యూ చేయడం కాదు, 3 పూట్ల అసలు స్వామిలందరికీ సప్లై చేసి చాలా బాగా చేశారు. అద్భుతం అంటే చెప్పడానికి కూడా మాటలు లేవు నా దగ్గర. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా అందరూ చక్కదిద్దారు అనమాట. ఇక్కడ చాలా బాగా చేశారు. లాస్ట్ మంత్ వచ్చి మాల కోసం నేను కనుక్కొని వెళ్ళాను. ఇక్కడే ఉండొచ్చు అని చెప్పారు అని నేను వెళ్ళి వచ్చాను. కానీ వచ్చినప్పుడు చాలా చాలా భయపడ్డాను. తెలియని ప్రజలు, తెలియని ఏరియా అంతా అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతం ఏంటంటే నాకు అమ్మమ్మలు దొరికారు, ఆంటీలు, చాలా చాలా ప్రేమ. అసలు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇప్పుడు నాకు 9 days కంప్లీట్ అయిపోయింది. మనసే రావటం లేదు. అమ్మ చాలా పవర్ఫుల్ అండి. అడుగడుగునా కాపాడుకుంటూ ఉంటుంది అందరికీ కూడా. మీరు అమ్మని చాలా చాలా ప్రేమతోని పూజించుకోండి. ఓన్లీ ప్రేమే, స్వార్థపూర్వకంగా పూజించొద్దు. అమ్మ మీకు చిటికలో పోపు వేసి అంత ఈజీగా వరాలు ఇచ్చేస్తుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి. శ్రీ మాత్రమే నమః.